ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్లో బహుజన నాయకుడు, బహుజనులకు ఆత్మ గౌరవాన్ని నిలిపిన సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని జరుపుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక ఎస్సీ ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, ఒక అన్ని కులాలను జరుపుకొని ఈ రోజు ఈ ప్రాంతంలో పాపన్న జయంతిని కార్యక్రమం చేసుకుంటాం. అదే స్ఫూర్తిని, అదే ఐక్యతను కూడా ముందు తరాలకు మనం చూపించాలి. బహుజనుల రాజ్యానికి నాందిగా రావాలి, ఐక్యతగా ముందుకు పోవాలని పాపన్న చూపించిన ఆ బాటను మనం అందరం అనుసరించాల్సిన సందర్భాలు వచ్చినాయి. అదైతే రాష్ట్రం వచ్చాక ఈ రోజు అన్ని కులాలకు ఆత్మ గౌరవం నిలిచే విధంగా వారి వారి కుల వృత్తులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా గౌరవించే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం మా గౌరవ జాతికి, బహుజనులకు ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే స్ఫూర్తిని ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా మీరందరూ ఆ మహనీయునికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి పండుగ వాతావరణంలో అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా భువనగిరి బొల్లిపల్లి గ్రామ వాస్తవ్యుడు గోదా రాఘవేంద్ర గౌడ్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. మా చిల్కానగర్ మా అన్న ఉప్పల్ నియోజకవర్గం బిఎస్పీ ఇన్ఛార్జ్ ఎడ్ల పరమేశ్ అన్న గారిని స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాము. అన్నగారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమ సహచరులు పార్నంది నరసింహరావు గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇచ్చేసినటువంటి మా అన్న కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంపల్లి బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 372వ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాలని ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్లో జరుపుకోవడం మా అందరి అదృష్టం. సర్దార్ సర్వాయి పాపన్న ఏ బహుజనుల గురించి, బహుజన రాజ్యాల గురించి ఆయన చేసిన త్యాగం కావచ్చు, ఆయన చూసిన మార్గం కావచ్చు, దాని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్ఫూర్తిని, ఆ ఆదర్శాలను తీసుకొని ముందు పోయేదానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ దిశగా ముందుకు పోతుందని మన అందరం కూడా ఆ స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. ఈరోజు 372వ జయంతిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రశేఖర్ సార్ సీఎం గారు ఈరోజు అధికారికంగా చేయడం బహుజనులకు ఒక ఆనందకరం. అదేవిధంగా అదే స్ఫూర్తిని తీసుకొని రాజ్యాధికారంలో కూడా మాకు రావాల్సిన వాటాని, మనకు రావాల్సిన స్థానాన్ని, మనకు రావాల్సిన గౌరవాన్ని కూడా సాధించడానికి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి తీసుకొని మేమెంతో మాకంతా, మా రాజ్యాధికారంలో మా భాగం ఎంతో, మా సీట్లు కూడా అనే విధంగా రావాలని ఈ యొక్క స్ఫూర్తిగా ఇలాంటి విగ్రహాలని వీధి వీధిన పెట్టుకొని వాళ్ళు చేసిన త్యాగాలని, వారు చూపించిన మార్గదర్శనాలని ముందుకు పోయే విధంగా
వచ్చే తరానికి కనబడాలి, వచ్చే తరాల్లో కూడా బహుజనుల రాజ్యానికి నాంది రావాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు, అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన మా బహుజనులందరూ కూడా ధన్యవాదాలు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. జోహార్ జోహార్. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ లో మెయిన్ రోడ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని పురస్కరించుకొని ఈడ జయంతి కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయునికి వచ్చిన పెద్దలందరూ కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఆయన చరిత్రని, ఆ వీరుడి పోరాట పటిమను ఇప్పటికైనా తెలుసుకొని ఆ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా చేస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న బీసీ సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు, వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచి ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి గారు, ఆయన కూడా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పాపన్న ఏలిన కోటలని కూడా తన మంత్రిత్వ శాఖ నుంచి కొన్ని డబ్బులను కేటాయించి ఆ శిథిలావస్థలో ఉన్న పాపన్న కోటలను కూడా ఆధునీకరించాలని, అలాగే పర్యాటక కేంద్రాలుగా చేయాలని భువనగిరి కోటనే కావచ్చు, జాఫర్గఢ్ కోటని కావచ్చు, కిలాషాపూర్ కోటని కావచ్చు, గోల్కొండ కోటని కావచ్చు, ఇలాంటి తెలంగాణలో పాపన్న ఎగిరినటువంటి ప్రతి ఒక్క కోటను కూడా భద్రపరచవలసిన అవసరం ఉంది, ఆధునీకరించవలసిన అవసరం ఉందని ఎంతైనా తెలియజేస్తూ దయచేసి కిషన్ రెడ్డి గారిని ఏదైతే మీ శాఖ నుంచి ఈ కోటలను డబ్బు కేటాయించి వీటిని ఆధునీకరించి వీటిని పర్యాటక కేంద్రాలుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు 16వ శతాబ్దం 17వ శతాబ్దంలోనే ఒక పోరాట పటిమని, అతి సామాన్యమైన కుటుంబంలో కల్లుగీత వృత్తి నుంచి పుట్టినట్టు వ్యక్తి, అతి సామాన్యమైన కుటుంబం, కడు పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన బహుజనులు కూడా రాజ్యాధికారం ఏలగలుగుతారు అని చెప్పడానికి ఒక నిర్వచనమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అది సర్దార్ సర్వాయి పాపన్న ఎప్పుడైనా పేదల కోసము, బహుజనుల కోసమే పోరాటం చేసిండు. ఒక కులానికి సంబంధించి కానీ, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కానీ కాదు. ఆయన సబ్బండ వర్గాలకి, బహుజనులందరికీ కూడా రాజ్యాధికారం కావాలి, అణగారిన వర్గాలందరూ కూడా తిరగబడాలి, అప్పుడే మనకి రాజ్యాధికారం వస్తుందని ఆ రోజే ఎలుగెత్తి చాటిన గొప్ప మానేయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ఏలినటువంటి గోల్కొండ కోట పైన పెట్టాలని, అలాగే మహనీయుల సరసన మహనీయుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఎలాగైతే ఉన్నాయో అక్కడ కూడా ఆయన విగ్రహాన్ని పెట్టాలని, భావి తరాలకి సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర తెలవాలంటే పాఠ్య పుస్తకాలలో ఆయన జీవిత చరిత్రని రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం దీనిపైన కొంచెం చిత్తశుద్ధితోటి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి. వదినా నమస్తే. హలో, జోహార్ జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ జోహార్. సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. స్వాగత సుమాన్యం తెలియజేస్తా ఉన్నాము. అందరూ కూడా ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మన గుంపల్లి బాలాజన్న గారు కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించవలసిందిగా కోరుతాం. రమేష్ భాయ్
కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున కప్పల సుదర్శన్ గౌడ్ గారు, కనగంటి భాస్కర్ గౌడ్ గారు, కప్పల వెంకటేష్ గౌడ్ గారు, ఇందనూరు రవీందర్ గారు, కొయ్యాడ ప్రసాద్ గౌడ్ గారు, సీసా నాగరాజ్ గౌడ్ గారు, వంగ రాజుగౌడ్ గారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మీరందరూ మీ పూర్తి సహకారాన్ని అందించి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు మన చిలకనగర్ డివిజన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహము ఇక్కడ పెట్టి చాలా మంచి పని చేశారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ విగ్రహం పెట్టేందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. అలాంటి తరుణంలో మన గజల సత్యరాజు గారు, మరి మన నేర్ద భాస్కర్ అన్న గారు, మరి అదేవిధంగా ఈ గౌడ సంఘం పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని పెట్టి సర్దార్ పాపాయ్ సర్వన్న గారి మన అవినీతాన్ని ఇక్కడ చాటుకోవడం జరిగింది. మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమము 373వ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నామంటే అది వారి చదువుని అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర లెవెల్లో తీసుకుపోయి ఇలాంటివి కూడా అందరికి ఇంతకుముందు మన గజరాజు చెప్పినట్టు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర లెవెల్లో తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎందుకు అంటున్నామంటే కొంతమంది చరిత్రలో మిగిలిపోయారు కానీ వారి కోసము తెలియపరచడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. అందులో సర్వాయి పాపన్న గారు ఒకరు, ఒక బహుజనుడు, తెలంగాణ యోధుడు. ఈ యొక్క నిరంకుశ పాలనను ఎదిరించి ఒక రాజు స్థాయికి ఎదిగిండు అంటే మనము చాలా గర్వించాలి. అందులో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ అధికారికంగా ప్రకటించడం చాలా స్వాగతించదగ్గ విషయమని మనవి చేస్తున్నాను. ఇలాంటి త్యాగ పురుషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటూ మన బహుజనులను ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఇప్పుడే ఉద్యమ నాయకుడు మా సహచరుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు పాపన్న జయంతి భూమిక పోషించినటువంటి మా పెద్దన్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఫిష్ అండ్ బోట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేసిన తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి పాత్రను గుర్తించి ఆయన ఉద్యమంలో ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తించి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అన్నగారికి ఫిష్ అండ్ బోట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా గత 2 నెలల కిందనే డిక్లేర్ చేయడము, అన్నగారు చైర్మన్ హోదాలో ఈ రోజు ఆ పాపన్న విగ్రహం దగ్గరికి రావడం మా పూర్వజన్మ సుకృతంగానే మేము భావిస్తా ఉన్నాము. మా అన్న దూదిమెట్ల బాలరాజ్ అన్న గారిని అన్న నెద్దం భాస్కర్ గౌడ్ అన్నగారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను. ఈ కార్యక్రమానికి
హలో నవీన్ నరసింహ అన్నా ఇంకోటి ధనుబాయ్ అన్నం కూడా వేస్తే అట్లా ధను ఉద్యమ నాయకుడు నవీన్ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఫిష్ అండ్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి ఉద్యమ సహచరులు గజ్జల సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక దగ్గరటువంటి మా ఉద్యమ నాయకుడు నిర్ధార భాస్కర్ గౌడ్ గారు, అదేవిధంగా మా అమ్మడి జగదీష్ ముదిరాజ్ గారు, మా తమ్ముడు సంపత్ ముదిరాజ్, సంపత్ బాలల సంఘం నాయకుడిగా ఉన్న తమ్ముడు, ఉద్యమంలో మిత్రుడు సంపత్ ముదిరాజ్ గారు, అదేవిధంగా నవీన్ గారు, మిగతా మిత్రులందరి పేర్లు ఉద్యమంలో ఉన్నవారు కావచ్చు. ఈరోజు మరి అలా తెలంగాణ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే నీలి కండువాలు వేసుకుంటా ఉన్నాం, బహుజన కండువాలు వేసుకుని కావచ్చు, కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలన్నీ ఏకం కావాలనే ఆలోచన 3 దశాబ్దాల కిందనే 3 దశాబ్దాల కింద అంటే శతాబ్దాల కింద అంటే 17వ శతాబ్దం అంటే 300 సంవత్సరాల క్రితమే ఈ వర్గాలకు నాయకత్వం కావాలని, ఈ వర్గాలు పురస్పృహ కలగాలని, ఈ కులాల చైతన్యం కావాలని, రాజ్యాధికారం కావాలనే ఆకాంక్షను మరి ఆ రోజు 10వ శతాబ్దంలో సర్దార్ సర్వాయి పాపన్న మన కులాలకు చూపించడం జరిగింది. దాన్ని పూర్తిగా తీసుకుని ఇలా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయాన్ని గౌరవ మంత్రివర్యులు మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు పి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు మనం చెప్పలేదు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమంలో వేసినారు. వాళ్ళే శ్రీకృష్ణ కమిటీ ఉద్యమం సందర్భంలో కావచ్చు, తెలంగాణ పాలించిన సందర్భంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి నాయకత్వం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నాయకత్వం అప్పగించి, వీరికి అవకాశాలు ఇచ్చి, వీరికి అన్ని రకాలుగా హంగులు ఆర్భాటాలు కల్పిస్తేనే బంగారు తెలంగాణ నిర్మాణం అయితే చెప్పేసి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్యన బలీన వర్గాలలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. ఎక్కడ మొదటి సంఘటన చెప్తా అనుకుంటున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భారతదేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవు. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ వల్ల ఏం జరిగిందంటే అనవచ్చు. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఆ రోజు చైర్మన్ ఎవరైందంటే ఎమ్మెల్యేకి ఎవరైతే ఫండ్ చేస్తారో వాళ్ళు దాటితే మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచనతోటి ఇలా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ కల్పించడమే కావచ్చు, అదేవిధంగా గౌడన్నలకు సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో కుల వృత్తి కాబట్టి వీళ్ళు ఆ కుల వృత్తి అనేది మొత్తం కూడా నాశనం అయిపోయిన సందర్భంలో వైన్ షాపులలో రిజర్వేషన్ కల్పించడం అనేది ఒక గొప్ప పరిణామంగా మనం భావిస్తాం. చాలా మాటలు చెప్పుకోవచ్చు, చాలా రకాల మాటలు మాట్లాడచ్చు, పెద్ద స్లోగన్లు ఇవ్వచ్చు, కానీ చేయడం అంత ఈజీ కాదు. మరి అలా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనే విద్యార్థి నాయకుడు ఉస్మాన్ సిటీలో మరి అలా మన నిర్మల్ భాస్కర్ లాంటి వాళ్ళు, గజ్జల సత్యనారాయణ గౌడ్ లాంటి వాళ్ళు, అంబటి జగదీష్ ముదిరాజ్ లాంటి వాళ్ళు చాలా మంది కొట్లాడే సందర్భంలో మేము కూడా కాలు చేయి కలిపినాం. ఆ యూనివర్సిటీ ఉద్యమంలో ఉన్నాం.
మరి ఒక బడుగు బలహీన వర్గాల విద్యార్థి నాయకుడు కాబట్టి తమ్ముడు ఉద్యమంలో ఉందని చెప్పేసి అలా ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పవచ్చు. కాబట్టి అలా ముఖ్యమంత్రి గారు చేసుకున్న సంస్కరణను ఒకసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. కోకాపేటలో 10 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఏ ప్రభుత్వమైనా గతంలో ఆలోచన చేద్దాం, ఒకసారి ఆలోచన చేయండి. ఏదో విద్యార్థి నాయకుడుగా గవర్నమెంట్లో చైర్మన్ ఉన్నా కాబట్టి మీకు చెప్పట్లేదు. ఒక డాక్టరేట్ విద్యార్థి నాయకుడుగా 99 విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా, అంటే సుమారు 23 సంవత్సరాల విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో మమేకమై తిరిగిన మరి అలా సర్దార్ సర్వాయి పాపన్న ఈ ఒకరోజు కాదుగా ఉన్నది. 17వ శతాబ్దం అంటే సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి చరిత్ర ఉన్నది. మరి ఎందుకు చరిత్ర వెలికి తీయలేకపోయిందంటే ఒక సామెత ఉంటది, అంటే వడ్డించేవాడు మనవాడైతే మూల కూర్చున్న ఒక మూల బొక్క తీసుకొచ్చి వేస్తారు. మరి వడ్డించేవాడు తెలంగాణ ప్రజల యొక్క గౌరవం తెలిసినవాడు కాబట్టి, వడ్డించేవాడు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గౌరవం తెలిసినవాడు కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క నాయకత్వం ఎట్లా ఉండాలి, వీళ్ళు ఎట్లా బాగుపడతాయనే ఆలోచనతో చేసినవాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం అనేది ఇలా అన్ని వర్గాల ప్రజలకు, ఇలా బలహీన వర్గాల ప్రజలకు ఒక బంగారు పాట వేసిందని చెప్పేసి సందర్భంగా చెప్పగలం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకల ఐలమ్మ గారు కావచ్చు, దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, కొమరం భీం కావచ్చు, ఈ వర్గాల కోసం నాయకత్వం వహించిన ఈ యొక్క మహానాయకుల యొక్క జయంతిని భవిష్యత్తులో కూడా అధికారికంగా నిర్వహించబోతుందని చెప్పేసి కూడా సగర్వంగా తెలియజేస్తూ, మీరు ఈ రోజు ఐక్యంగా ఉండి ఈ వర్గాల కోసం, ఎందుకంటే గౌరవ మంత్రివర్గ శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా పనిచేసినాం. శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క చరిత్ర మీకు ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బలహీన వర్గాలు ఏ విధంగా ఉండాలి, మా గౌడన్నలు ఏ విధంగా ఉండాలి, మా గౌడ వృత్తి ఏ విధంగా బతకాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు. కళ్ళు దుకాణ విషయంలో మరి గౌరవ ఉద్యమ నాయకుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి మా పద్మారావు గారు చాలా గొప్ప కృషి. ఎందుకంటే మా యూనివర్సిటీ పక్కనే ఉండేది, నిరంతరం మా ఉద్యమ సమయంలో కావచ్చు, కేసుల సమయంలో కావచ్చు, పద్మారావు గారు చేసిన కృషిని కళ్ళు దుకాణాలకు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఎందుకు గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎందుకు ఏం చేస్తా ఉన్నారు, ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఆలోచన చేసుకొని మీరు ముందుకు పోవాలని మా భాస్కర్ గౌడ్ గారు కావచ్చు, మా అమ్మడి జగదీష్ గారు కావచ్చు, మా గజ్జల సత్యరాజ్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు. వీళ్ళకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు బేసుబాయి గారితో కూడా మాట్లాడుతామని తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. సర్దార్ సర్వాయి పాపన్న 372వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా అన్న ఆర్ఎల్ఆర్ అన్న రాగిడి లక్ష్మారెడ్డి అన్న, అలాగే ఉప్పాల వెంకటేశ్వర గారికి, షబీర్ గారికి, సంతు గారికి, కౌన్సిలర్ రాజలక్ష్మి గారికి, రాజు గారికి అందరికి కూడా, అలాగే మా జిఆర్ఆర్ ఇన్ఫో డెవలపర్స్ అధినేత మా యువనేత వెంకటేశ్వర కొంచెం చెప్పండి మామ, ఇంటికి అల్లుడు మామ ముందు రమణ కిందికి జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా అన్న దీన్ని పురస్కరించుకొని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. సంతు
సందుకు అయిపోతే మా చిలకన మమ్మల్ని పోనీయాడు ఎడికి అన్నం కూడా ఇస్తున్నారు మన కాళ్ళ శాలువల్లో చూడు ఎన్నెన్నో తీసుకొచ్చాను గట్టు వేరే రెడీ ఎన్నెన్నో చూడు 10, 15 ఎన్నో టైం తీసుకో. ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న రాయి లక్ష్మారెడ్డి అన్న గారు పాపన్న జయంతి సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోని చిల్కనాల డివిజన్లో మిత్రులందరూ కూడా సర్దార్ పాపన్న జయంతిని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషకరం. సర్దార్ పాపన్న గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయనే దేశం గురించి, రాష్ట్రం గురించి, హక్కుల గురించి, పేదవాళ్ళ గురించి, బీసీల గురించి, ముఖ్యంగా ఆయన గౌడ కులస్తుడు అయినా కూడా బీసీల గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎప్పుడో 200 సంవత్సరాల కింద, 300 సంవత్సరాల కింద కొట్లాడిన వ్యక్తి. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఈ మధ్యన మనము గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. సర్దార్ పాపన్న శ్రమలేంటి, సర్దార్ పాపన్న బీసీల గురించి ఎంత కష్టపడ్డాడు అనే విషయాన్ని మన రాష్ట్రంలో బీసీ సోదరులందరూ కూడా, ముఖ్యంగా గౌడ మిత్రులందరూ కూడా మన తెలంగాణలో ప్రతి జిల్లాలో, ప్రతి బస్సులో, ప్రతి గల్లీలో సర్దార్ పాపన్నను గుర్తు చేసుకుంటారంటే చాలా సంతోషకరం. అంత గొప్ప మహానుభావుడిని స్మరించుకోవడము, ప్రతిరోజు గుర్తు చేసుకున్న తక్కువనే లెవెల్లో ఆయన శ్రమించాడు. కాబట్టి గౌడ సోదరులందరూ కూడా నేను నిజంగా పాపన్నను మీరు గుర్తు చేస్తున్నందుకు మన తెలంగాణలో సర్దార్ పాపన్న గురించి ప్రతి ఇంట మీరు ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు తీసుకురావడము నిజంగా ప్రతి ఒక్కరిని కూడా నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ విషయంలో ముఖ్యంగా వాళ్ళు స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పాపన్న విషయంలో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా, సర్దార్ పాపన్న విషయంలో కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీరు పాపన్న స్టాచ్యూ తీసుకురావడం విషయం కానీ, మీరు ఒక పర్మిషన్ తీసుకోవడానికి ముందుకు రండి. సర్దార్ పాపన్న మంచి గూడెలో ఒక స్టాచ్యూ పెడదాం. మీకు నేను స్టాచ్యూ పెట్టే విషయంలో మంచి కూడల్లో ఆయన ఎప్పటికి స్మరించుకున్నట్టు, ఆయన ఎప్పటి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నట్టు మన కాన్స్టిట్యూన్సీలో పెద్ద స్టాచ్యూ ఒకటి మీరు నిర్వహిస్తారని సహకరిస్తారని చెప్పి థ్యాంక్ యూ. నా పేరు బద్దెటి రాజు, క్రిస్టియన్ మైనార్టీ ఉప్పల్ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గురించి మనం చెప్పాలంటే సర్దార్ సర్వాయి పాపన్న గురించి మనం చెప్పాలనుకుంటే ఒకటే, యాజ్ ఎ జీసస్ క్రైస్ట్ ఒక పేద ప్రజల కోసం ఏ విధంగా ఈ లోకానికి వచ్చిండో, సర్దార్ సర్వాయి పాపన్న కూడా కులమతాలకు తేడా లేకుండా ముస్లిం, క్రిస్టియన్, హిందూ ప్రతి ఒక్కరిని మన అందరిని ఈక్వల్గా చూసి, ఊర్లో ఎవరికి ఇబ్బంది అయినా సరే వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు బయట వాళ్ళని అనుకోకుండా ఈక్వల్గా చూసిన వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఐ రియల్లీ అడ్మైర్ హిమ్. ఎందుకంటే మేము ఈక్వాలిటీ కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపన్న జయంతి వేడుకలు నడిపించుకోవడం మన భాస్కర్ అన్న గారు, అదే మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒక గ్రూప్ ఫోటో దిగితే పాపం వాళ్ళు నిలబడ్డారు. సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి
పాపన్న బహుజనుల ఐక్యత ఐక్యత సర్దార్ సర్వాయి పాపన్న జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న ఆ రకంగా చేయలేదు. అమ్మా నేను కళ్ళు గీత గీయను, అమ్మా నాకు ఈ వృత్తి నేను వదిలేస్తున్నా, ఈ రాజ్యాన్ని ఏంటని 7 నెలలు గోల్కొండను వెళ్ళినంటే ఆ మహానుభావునికి మనమంతా ఎంతో రుణపడండి. వారు అడుగుదలలో ఖచ్చితంగా నడిచి బహుజన్ సమాజ్ పార్టీని రాజకీయ అధికారంలో నిలబెట్టినట్టయితే బహుజనుల ఆత్మగౌరవం నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ ఉప్పల్ నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో బీసీ నాయకుడిని ఎమ్మెల్యేగా నిలబడేటాన్ని మీ బీసీ నాయకులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా బహుజన్ వర్సెస్ రెడ్డి, బహుజన్ వర్సెస్ వెల్మ, బహుజన్ వర్సెస్ బ్రాహ్మణ, అంతే తప్ప మనమంతా బీసీలమంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని నేను తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాధవ్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు. సర్దార్ పాపన్న గారి 382వ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జోహార్ సర్దార్ పాపన్న గౌడ్కి బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత కింది దగ్గర ముడేసేనా అట్లా వేసి బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జోహార్ సర్దార్ ఏవేరైనా పెట్టచ్చు. అదేంటంటే ఈ బహుజన నాయకుడి యొక్క ఆశయాన్ని సాధించడమే. ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, తక్కువగా మాట్లాడి కూడా దాంట్లో విలువైన సమాచారాన్ని మనం సమాజానికి అందించవచ్చు. గంటలు గంటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గొప్పగా కీర్తించుకుంటేనే ఘనత సాధించినట్టు కాదు. ఆ యొక్క మహానుభావుల యొక్క ఆశయాల స్థితి కోసం ముందుకెళ్లడమే మన కర్తవ్యం. సబండ కులాలు, వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏకం చేసుకొని బానిస భావజాలం కాదు, మనుషులుగా మన హక్కుల్ని సాధించుకోవాలి. కేవలం కుల వృత్తులే కాదు, రాజ్యాధికారం కూడా మాకు చాతనవుతుంది అని చెప్పి నిరూపించినటువంటి మహానుభావుడు మన పాపన్న గారు. ఇవాళ చాలా మంది తెలుసు చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, అంబేద్కర్ అంటే కేవలం దళితులకే, కొమరం భీమ్ అంటే కేవలం ఎస్టీలకే,
ఇలా పాపం అంటే కేవలం గౌన్లకే అన్నట్టుగా, ఐలం అంటే కేవలం చాకలనే పూజించుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి చందం మాకు కనిపిస్తా ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల పనుల్లో కొట్లాడినటువంటి వ్యక్తులుగా, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గా, సమకాలీన రాజకీయాలను విశ్లేషణాత్మకంగా మేము చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత మా మీద ఉందని జరిగే ఈ వేదిక ముఖంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, ముందుగా మనం మనుషులం, మానవత్వ విలువలు, మన హక్కులు, దాంట్లోంచే వచ్చింది రాజ్యాధికారం. రాజ్యాధికార దిశగా పోవాలంటే జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. జోహార్. सरकार इपड़े स्टेज पे మన మేకప్ అన్నారు కూడా స్వాగతం సుస్వాగతం. చేసినటువంటి మా ఎస్పీ కాలనీ మాజీ కార్పొరేటర్ మా అన్న కొల్లూరు అంజన్న గారు, స్టాండింగ్ కమిటీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కొల్లూరు అంజన్న గారు సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి పురస్కరించుకొని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతాము. గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి చాలామంది విగ్రహాలు పెడతాం మర్చిపోతాం, కానీ దాన్ని పదే పదేగా గుర్తు చేసుకుంటూ మరి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా జయంతి, మరి అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలు జరపడం నిజంగా కూడా శుభపరిణామంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక కూడా మరి గవర్నమెంట్ కూడా అధికారికంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు కూడా జరపడం చాలా సంతోషం. మరి ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి విచ్చేసినటువంటి అక్క చెర్లపల్లి కార్పొరేటర్ బొత్తు శ్రీదేవి గారు, మరి అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా తమ్ముడు సత్యరాజు గౌడ్ గారు, అంబడి జగదీష్ గారు, అదేవిధంగా మేకల మదన్న గారు, మన కనకరాజు గౌడ్ గారు, మరి బాలరెడ్డి గారు, ఇంకా చాలామంది టీఆర్ఎస్ నాయకులు, మరి ఇంకా కుల సంఘాలు, మరి గౌడ సంఘం పెద్దలు అందరూ ఉన్నారు. అందరూ కూడా పాపన్న సందర్భంగా మీ అందరికీ శుభాభివందనలు. మనం ఎప్పుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవడమే కాకుండా వారి ఆశయాల దిశగా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, పని చేస్తామో, అప్పుడే వారి యొక్క ఆశయాలను నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మనం దండేసి ఏదో శాల కట్టుకొని మనం పోయినంత మాత్రమే కాదు. గౌడల ఒకప్పుడు సర్దార్ పాపన్న అంటే బహుజనులకు రాజుగా ఉండే. ఆనాడు పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, దొరలకు ఎదురు తిరిగి మరి అమాయకులను అనవసరంగా మరి హింసిస్తున్నటువంటి సందర్భాల్లో తిరుగుబాటు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు, ఉద్యమకారుడు మన సర్వారు పాపన్న. మరి ఆయన వరంగల్ జిల్లాలో పుట్టి ఇవాళ ఇంత స్థాయిలో మరి పేరు గడించినట్టే ఉత్తగానే రాలే. చాలా మంది మేము ఏదో చేసినాం అయిపోయింది అనుకుంటారు. ఆనాడు అవసరం అనుకుంటే కూడా మన గోల్కొండ కోటను కూడా ఆక్రమించుకోవడానికి మరి ప్రయత్నం చేసి సఫలమైనటువంటి సందర్భం కూడా మరి పాపన్నకున్నది. మరి ఆ విధంగా మన అందరం కూడా ఆయన స్ఫూర్తితోటి మనము మలిదశ ఉద్యమంలో మన హక్కుల కోసం మరి ముఖ్యంగా గౌడలకు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రాధాన్యం వచ్చింది. ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము వారి యొక్క ఆశయాల సాధనలో మనందరం కూడా మరి ప్రతిజ్ఞ ఊరి మనం అందరం కూడా ముందుకు సాగి మన యొక్క రాజ్యాధికారం దిశగా మనం అందరం ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరు కూడా జై భీములు. జై జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. సాధిద్దాం పాపన్న ఆశయాలను. సాధిద్దాం పాపన్న ఆశయాలను. బహుజనుల ఐక్యత. బహుజనుల ఐక్యత. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కొల్లూరు అంజన్నకు, అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్మల్ భాస్కర్ గారికి, సత్యరాజు గౌడ్ గారికి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు మన అన్న ముద్రాజలకు అందరికీ ఆ యొక్క ఉద్యోగ నమస్కారాలు. ఇప్పుడు ఇందాక కూడా చెప్పిన కులంలోని ఒక గుణవంతుడు ఉన్న కులము వెలియు అని గుణం చేత అన్నట్టు భాస్కరాన్ని చేయబట్టి ఇంతమంది విగ్రహం ఇక్కడ ఏర్పాటు జరిగింది.
స్మరించుకున్నారంటే ముఖ్యంగా ఈ భాస్కర్ గౌడ్ గారు భాస్కర్ నోట్ అయింది కాబట్టి భాస్కర్ను ఈ విగ్రహం పెట్టినందుకు భాస్కర్ ప్రత్యేకంగా విగ్రహం పెట్టడంలో గుల్లూరు అంజన్ నాడు విగ్రహం పెట్టుడు కాదు, సంవత్సరం వేడుకలు చేసి జయంతి ఉత్సవాలు చేస్తేనే దానికి ఒక గుర్తింపు ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది విగ్రహానికి. కాబట్టి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు మళ్ళొకసారి గౌడ సంఘానికి అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన చిల్కానగర్ 372వ జయంతి సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చేసిన మన టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు అందరికీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపూర్లో మా ఊరి పక్కనే పుట్టిండు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసి ఆయన ఒక రాజుగా ఎదిగి భువనగిరి గోల్కొండ మీద మన జెండా పాతిన మహనీయుడు అతడు ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ గోల్కొండ కోటను కూడా జయించాలని ఎంతో కృషి చేసి సఫలం చెంది మన నిజాం రాజులతో ప్రేరణతోటి వీళ్ళతో కలిసి ఒక రాజుగా మన గోల్కొండ కిరణ్ పాలించిండు. ఈ విధంగా ఎంతో చిన్నగా పుట్టిన పేదరికంలో పుట్టిన ఇలాంటి గొప్ప అయినందుకు మనం ఆయన ఆశయాలను మనం గౌరవిస్తూ ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నడుస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన సర్దార్ సర్వాయి పాపన్నకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. अरे दिलीप फोटो दी रा अरे अरे फोटो दी మర్చిపోతున్నారా మీరు హలో హలో పరిధిలో ఉన్నటువంటి మన కీర్తన్ భాస్కర్ అన్న గారి ఇంటి వద్ద నా మిత్రుడు రంజీగౌడ్ బొట్టు వెంకట్ రాజవర్ధన్ భాస్కర్ తో కలిసిమెలిసి చాలా సంతోషంగా ఆప్యాయంగా ప్రతి విషయంలోనూ మరి కలిసిమెలిసి ఉంటారు. మరి ఆయనతో పాటు అమ్మాడి జగదీష్ అన్న శంకరనగర్ లో చెప్పుకోవడం వ్యక్తి ఉద్యమానికి అంటే మరి అమ్మాడి జగదీష్ అన్న ముఖ్యంగా మరి అమ్మాడి జగదీష్ అన్న అలాగే నిర్ణయ భాస్కర్ అన్న జలి మోహన్ అన్న మరి ఇక్కడ ఉన్నటువంటి మన హేమలత గారు మరి స్వప్న గారు పల్లా కిషన్ గారు మరి ఈ విధంగా చెప్తూ వస్తే సత్యరాజ్ గారు విధంగా ఉద్యమంలో పాల్గొని పెద్ద సంఖ్యలో రాజు గారు సింగరాగే రాజేంద్ర మరి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉద్యమం పొడిగిన పెద్ద సంఖ్యలో మరి ప్రాంతం కొరకై పోరాటం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళతో పాటు ఉన్నటువంటి ఉప్పల్లో స్థానికంగా మరి నేను మేకల హనుమంత్ రెడ్డిని నాతో పాటు మరి చాలా మంది కూడా మధుసూదన్ రెడ్డి మనోహర్ రెడ్డి మరి అలాగే నవీన్ గౌడ్ గారు నిర్ణయం భాస్కర్ గారు మరి ఇలా చెప్తూ పోతే శివ గారు అల్లా భాష గారు కృష్ణ గారు ఇలా చాలా మంది ఉన్నారు ఎక్కువ సంఖ్యలో. మరి ఒక కార్యక్రమానికి ముఖ్యంగా గొల్లురంగన ఆధ్వర్యంలో ఈ ఉద్యమం మొదటి నుంచి ఇక్కడ కాన్సెన్స్ వారిగా గొల్లురంగన ప్రమేయం చాలా ఉంటుండే. ప్రతి డివిజన్లో అందరినీ కలుపుకుంటా పెద్ద సంఖ్యలో పోరాటమే కానీ ఏదే కానీ నేనున్నా అంటూ ప్రతి దానికి ప్రతి విషయంలో ఎవరికి ఎలాంటి ఆపదలు వచ్చినా చేసినా ప్రతి దానికి నేనున్నా అంటూ గొల్లురంగన ఉంటాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటాడు మన అందరితో పాటు ఉంటాడు అన్న. మరి దాంతో పాటు మన ఈ మధ్య కాలంలో మన మేయర్ గారు బొంతు రామన్న కూడా మరి మన డివిజన్కి వచ్చినట్లయితే ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి రావడం చేయడం ప్రతి
స్థానిక ఎమ్మెల్యే వేం శ్రీనివాస్ రెడ్డి గారు 372 జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు మా అన్న బేతి సుభాష్ అన్న గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. అలాగే స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారికి, అలాగే హెచ్బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్న గారికి అందరికి కూడా స్వాగత సుమాంజలు. మా మిత్రుడు సురం శంకర్ గారికి, అన్నగారు గరిక సుధాకర్ అన్న గారికి, ఇంకా పేరు పేరున వచ్చిన పెద్దలందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా అందరికి కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాము. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, సాధిద్దాం పాపన్న ఆశయాలను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారిని కూడా సన్మానించడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ హెచ్పి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్న గారికి కూడా సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాపన్న గారి ఆలోచనలు ఏవైతున్నాయో ఆలోచనలన్నీ కూడా ఇంకా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు మరి 15% రిజర్వేషన్ వైన్ షాప్లలో ఇవ్వడం, మరి కళ్ళు దుకాణాలు గత చరిత్రలో బంధున్న సందర్భంలో మరి ఈరోజు కొత్తగా మరి కళ్ళు దుకాణాలు ఓపెన్ చేయడమే కాకుండా మరి నీరాగని పెట్టి మరి ఈరోజు మరి రోడ్స్ ఆదుకునే దశలో ముందంజలో ఉన్న గౌరవ కేసీఆర్ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో పడగలిగిన వర్గాలకు ఏవైతే కావాలని కోరుకున్నాం అన్నీ మరి చెందే రకంగా గౌరవ కేసీఆర్ పనిచేస్తున్న సందర్భంలో మరి వారి ఆశయాలు ఇంకా కొన్ని వీళ్ళ కూడా తప్పకుండా కూడా పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపుగా 4 పాపారాయుడు ఒకటి వెంకరెడ్డి నగర్లో, ఒకటి చిల్కా నగర్లో, అదేవిధంగా మల్లాపూర్లో, మరి కుషాగూడ ప్రాంతంలో 4 స్టాచ్యూలు పెట్టుకోవడం జరిగింది. మరి అన్ని ప్రాంతాలను గౌరవించే రకంగా మరి ఈరోజు పాపన్న గారి ఆలోచనలు ఏవైతుంటే వాటికి అనుకూలంగానే పనిచేస్తూ పోతుంది గవర్నమెంట్ కూడా. వచ్చిన తర్వాత మీరు అంతా చూస్తాము గతంలో ఎట్లుంటే ఇప్పుడు కూడా మరి ఎట్లా అనుకుంటుందో అని సంగతి మనం అందరూ ప్రశ్నించాం కాబట్టి ఆ రకంగా ముందు పోతున్న మరి గౌరవ కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పాల్గొన్న ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.
ఏనా